చుట్టుపక్కల గ్రామాలకు ఆసుపత్రి దిక్కు. రోజు వందలాది మంది రోగం నయం చేయించుకునేందుకు కొండంత ఆశతో వస్తూ ఉంటారు. కానీ నిరాశతో వెనుదిరుగుతారు. ఇంతకీ ఎందుకలా? ఎక్కడ ఈ దుస్థితి నెలకొంది? చూస్తుంటే ఇదేదో సినిమా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న గుంపులాగా ఉంది కదూ. అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. వీరంతా ఆరోగ్యం నయం చేసుకునేందుకు కర్నూలు జిల్లాలోని బనగానెపల్లె కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. కానీ ఇక్కడ నెలకొన్న పరిస్థితులు రోజు రోగులకు నరకం చూపిస్తున్నాయి. ఒకటా రెండా లెక్కలేని సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంతా పేషెంట్లు వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు లీవ్లో ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అందులో ఆయన ఎంతమంది అదే మేము కూడా చూస్తే ఇక్కడ చాలా రష్గా ఉంటే పక్కన ప్రైవేట్లో చూపిద్దామన్నట్టు బయటికి వెళ్తున్నాం. కనీస సదుపాయాలకు కూడా కరువే. శుభ్రత ఉండదు, సరిపడా మందులుండవు, డాక్టర్లు కూడా పెద్దగా కంటికి కనిపించరు. ఒకరిద్దరున్నా వారు సమయానికి రారు. ఈ ఆసుపత్రిలో ఈ ఒక్కళ్ళు డాక్టర్లు లేనందుకు ఒకే డాక్టర్ ఉన్నాడు. కానీ ఆ డాక్టర్ ఈ హాస్పిటల్ ఎంత పేషెంట్లు రోజు 200కు పైగా పేషెంట్లు వస్తారు. ఈ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆసుపత్రికి వచ్చే అత్యవసర కేసుల పరిస్థితి ఇక వర్ణనాతీతం. దేవుని మీద భారం వేయడం తప్ప మరో దారి లేదు. డాక్టర్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే దారి లేక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారు. బీదవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలా వైద్యం చేయించుకోగలమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మా భార్యకు నొప్పులు వచ్చి తీసుకొని వచ్చినాం సార్. 9 నెలలు ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ లేరు, లీవ్లో పోయినారని ఎవరు లేరు సార్. వాళ్ళు వచ్చేంత వరకు మాకు కొత్త డాక్టర్లన్నా అరేంజ్ చేయండి సార్. మేము ఇక్కడ పోవాలి సార్. ఏమన్నంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటారు. అక్కడ డబ్బులు పెట్టుకొని చూపించుకోలేం కదా సార్. మేము బీదవాళ్ళము. ఆసుపత్రిలో పరిస్థితిని రోగులే కాదు, స్వయంగా ఆసుపత్రి వైద్యులే తెలియజేస్తున్నారు. సరిపడా స్టాఫ్ లేకపోవడంతో సేవలు అందించలేకపోతున్నామని ఒప్పుకుంటున్నారు. రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రస్తుతము ఒక్కటే ఒక డాక్టరు పని చేస్తున్న కారణంగా సమస్యల విలయంగా మారిన బనగానెపల్లె కమ్యూనిటీ సెంటర్ను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.